నాకెన్నో చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ చూస్తుంటే అవన్నీ గుర్తొచ్చేలా చేశారు. ఇక్కడ ఒక ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అంటే కస్టమర్ల కంటే కూడా ముందుగానే మీరు ఐటమ్ని మీరు టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ల దగ్గరికి రావడం జరుగుతుంది అంట. ఎందుకు మీకు అంత కేర్ తీసుకుంటున్నారు? ఏం లేదండి, ఒక చిన్న పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటాను, నా వ్యాపారం నేను అలాగే మెయింటైన్ చేసుకుంటాను. ఇది నా డైలీ రొటీన్. రోజు పొద్దున్న భాగంలో నేను లేచి టిఫిన్ ఎట్లా చేస్తాను, భోజనం ఎట్లా చేస్తాను, అట్లాగే నా బిజినెస్ నేను అట్లాగే తీసుకుంటున్నాను. షెఫ్సే 1-2 సార్లు చూసి మళ్ళీ ఆ తర్వాత సూపర్వైజర్స్ 1-2 సార్లు చూసి మళ్ళీ పైన మేనేజర్ కూడా చెక్ చేసాకే కస్టమర్ సర్వ్ చేస్తాను. అయితే నేనేమనుకుంటున్నానంటే చెప్పట్లేదు కదా, మీ సార్ని అడిగితే చెప్పేటట్టు లేరు, సీక్రెట్ ఏంటో చెప్పండి ఇంత టేస్టీ అంటే ఆయన చాలా తెలివిగా దాంట్లో మా ప్రేమ కలుపుతారని చెప్తున్నారు. ఇదైతే నిజమే అనిపిస్తుంది నాకు. ఆయన చెప్పడం కాదు, నేను ఖచ్చితంగా మీ సార్ మీ అందరిది ప్రేమ ఉంది కదా ఏంటంటే. ఇక్కడ కష్టపడతాం అంటే లైక్ నేను రెస్టారెంట్ మాత్రమే పెట్టాను. రెస్టారెంట్ పెట్టి మిగతా విషయాలు చూసుకున్నాను. నాతో కొలాబ్ అయ్యి నా ఇష్టాలకు అనుగుణంగా నా ప్రతి పర్సన్ వర్క్ చేస్తున్నాను. ఈ రోజుకి వాళ్ళందరూ లైక్ వీఆర్ టీమ్. వెటరీనెస్ మీకు తెలియదు, మీరు కాకరకాయ దానికి ఫీలింగ్ రాదు, బట్ దాని పోషకాలన్నీ మీ ఒంట్లోకి వెళ్తాయి. దాన్ని నేను నాన్ వెజ్ తో కల్పిస్తాను. మీరు ట్రై చేయాల్సిందే అంటే కొంచెం లైక్ అప్సెట్ చేసినట్టే కొంత బెటర్. ఎవరైతే తిన్నారో వాళ్ళ రోజు ఆ ఇష్టం లేదన్న వాళ్ళలోనే ఎక్కువ మంది రిపీటెడ్ కస్టమర్స్ ఆ డిష్ కి స్పెసిఫిక్ గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే దీంట్లో కాకరకాయ వేసారా అండి? నిజంగా వేసారా? ఒకవేళ చేదుని చంపడానికి స్వీట్ ఏదైనా సమ్ యాడ్ చేసి ఉంటారు వీళ్ళు, అప్పుడు మనకి చేదు తెలియకపోవచ్చు అనుకున్నాను. స్వీట్నెస్ అస్సలు తెలియట్లేదు. ఇప్పుడు నాన్ వెజ్ థాలీ మనం తిన్నప్పుడు దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? వెజ్ థాలీలో 23 ఐటమ్స్ వస్తాయి. ఓకే అండి. నాన్ వెజ్ థాలీలో 28 ఐటమ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మీరు ఎన్ని 28 ఐటమ్స్ అయితే చేశారో, ఈ స్పెషల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతాయి అంటే కదా. కస్టమర్స్ ఇవాళ వచ్చాడు ఒక కస్టమర్, రేపు కూడా అతను వస్తాడు. అవును, మెనూ కోరుకుంటాడు. కాకరకాయ కోడి పకోడి తింటే దాంట్లో కాకరకాయ ఉన్నదనేది తెలియలేదు. అలాగే ఫిష్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు, ఫిష్ అంటే తెలియని వాళ్ళకి ఇది ఏంటో చెప్పకుండా పెడితే కూడా ఇది ఫిష్ అని కనిపెట్టలేరేమో. ఏమనాలండి, వావ్ అనాలా, వారెవ్వా అనాలా? అసలు అమృతం అంటారు కదా, దీనికి ఆ పేరు పెట్టండి మీరు. ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. రాజా భోజనంకి వెళ్ళాను, రాజా భోజనంలో నాకు అమృతం పెట్టారని చెప్తాను. రాజా భోజనం ఈజ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అని ఇప్పటికే ఆల్రెడీ మాకు పెట్టారు. ఎప్పుడు ఎవరైనా ఒక మధ్య తరగతి కుటుంబం అయినా సరే ఫ్యామిలీతో వచ్చి కడుపునిండా భోజనం చేసి తృప్తిగా బిల్లు కట్టి వెళ్ళగలుగుతున్నారంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్. అండ్ హోమ్ గ్రైండెడ్ థింగ్స్ తెచ్చుకోవడం వల్ల కాస్ట్ తగ్గిద్దండి, చాలా పెరిగిద్ది అనుకుంటారు. చెయ్యలేక బయట కొనుక్కుంటారు ఇన్స్టెంట్. మేము చేయగలుగుతాం, మా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి చేస్తాం, అట్లాగే తెప్పిస్తాం. ఆ కాస్టింగ్ ఏదైతే తగ్గుతుందో నాకు ఎట్లా తగ్గుతుందో కస్టమర్ కూడా అట్లాగే తగ్గాలి. రాజావారి భోజనం అంటే నిజంగానే రాజాలాగే ఉంది కదండి. నమస్తే అండి రాజేష్ గారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఒట్టిగానే అనలేదు. అంటే వివాహ భోజనం చేసినా కూడా అంత తృప్తి ఉంటుందో లేదో తెలియదు, కానీ రాజా భోజనం చేస్తే మాత్రం ఖచ్చితంగా అంతకు మించినటువంటి తృప్తి పొందుతాము మనం ఖచ్చితంగా అని చాలామంది యాంకర్స్ చెప్పడం జరిగింది. చాలామంది ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్లు కానీ ప్రతి ఒక్కరు ఎంతోమందిని తెలుసుకుని కనుక్కున్న తర్వాతనే మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే మీ ఫుడ్ ఐటమ్కి చెప్పాలంటే మీకంటే ఒక ప్రత్యేకత, అంటే ప్రతి ఒక్క రెస్టారెంట్కి ఏదో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. మీది ఇంకా డిఫరెంట్గా ఉంది. దాంట్లో కొన్ని పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ గురించి కూడా నేను విన్నాను. వాటికన్నా ముందుగా మిమ్మల్ని మా వీఫీ న్యూస్ ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలు రాజేష్ గారు ఎవరు ఏంటి అంటే మా వీఫీ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? నాది సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, అక్కడ నుంచి ఏదో చదువుకుని ఇండస్ట్రీ మీద ప్యాషనెట్ ఇక్కడ దాకా వచ్చాను. ఇంతకుముందు మిర్చి రెస్టారెంట్స్ అని ఉండేది, తర్వాత ఈ రాజా భోజనం అనేది మాకు ఇది ఒక బ్రాంచ్. సో ఇక్కడ రాజా భోజనం మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే హైదరాబాద్ మార్కెట్ లో ఎస్పెషల్లీ గచ్చిబౌలి DLF
ప్రాపర్ గా అథెంటిక్ థాలీస్ అనేవి లేవు. Yes. థాలీస్ ఉన్నాయి, సర్వ్ చేస్తాం. అవునండి, అవును. బట్ మన పాతకాలంలో అమ్మమ్మలో సర్వ్ చేసేవాళ్ళు, సాంబార్ ఎట్లా పెట్టేవాళ్ళు, పప్పు చారు అనేది ఒకటి ఉంది, ఉలవ చారు అనేది ఒకటి ఉంది, పచ్చి పులుసు ఉంది, పెరుగు పులుసు ఉంది. ఇవన్నీ చాలా మంది తెలియట్లేదు. అన్నం పెట్టాం, పప్పు పెట్టాం, పెరుగు వేసాం, ఫ్రై పెట్టాం, అంతా అయిపోతుంది. ఇట్లా కాకుండా ఒక 23 వెరైటీస్ తో ఎవ్రీడే పెళ్లి భోజనం చేసినట్టు ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలిగినట్టు ప్రైజెస్ సర్వ్ చేయాలని మోటో స్టార్ట్ చేసింది రాజా భోజనం. తర్వాత రాజా భోజనం అంటే అందరూ నా పేరు కొలాబాయి పెట్టుకుంటే పేరు అని అనుకుంటారు. కాదండి, పూర్వకాలంలో పుదుచ్చేరిలో రాజు వచ్చేటప్పుడు రాజా భోజనం అన్నారు. రాజు మంత్రులతో కలిసి కూర్చుని ఒక బిగ్గెస్ట్ ప్లాటర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మండీ ప్లాటర్ ఎట్లా అయితే తింటారో అట్లా ఎవరి పెద్ద తాళీ ప్లేట్స్ లో కూర్చుని తాళీ తినడాన్ని రాజా భోజనం అన్నారు. సో ఆ భోజనశాలని, ఆ భోజనాన్ని, భోజన ప్లేట్ రాజా భోజనం. సో ఒక తాలీస్ అనేది ఉంది, మంచి భోజనం అనే రిప్రజెంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ లో తెలియాలి. నేను ఫస్ట్ పాయింట్ అక్కడ పెట్టుకున్నాను. అట్లా ఆ లోగోని కూడా అట్లా డిజైన్ చేయించుకుని, లోగో చూసినట్టయితే లోగోలో పైన పల్లెంలో కూర, పప్పు అనేది రైస్ అన్ని తయారు చేసి చేయించుకున్నాను. అది లోగోలో పెడితే చాలండి, ముందు ఎస్పెషల్లీ ఫుడ్ లో ఉండాలి. ఆ ఫుడ్ లో మెయింటైన్ చేద్దామని ఫస్ట్ తాలీస్ తో స్టార్ట్ చేస్తాం. అట్లాగే తాలీస్ తో పాటు అలాకాటో కూడా ఉంటే బాగుంటుంది. అలాకాట అంటే మన బిర్యానీ, చైనీస్ అన్ని కదా. ఇప్పుడు నలుగురు వచ్చారు, నలుగురు 4 రకాల ఇష్టపడతారు. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు. ఒకళ్ళు తాళీ తినాలనుకుంటున్నారు, ఒకళ్ళు బిర్యానీ, ఒకళ్ళు పులావ్ అంటారు. ఎవరు అందరు టేస్ట్ బర్డ్స్ ని సాటిస్ఫై చేసి పంపించాలని మొత్తంతో ఈ మెనూ డిజైన్ చేశాను. అట్లాగే రాజా భోజనం పేరు తగ్గట్టుగా కూడా తాలీస్ మెయింటైన్ చేస్తాం. అంటే మీరు అతి చిన్న వయసులోనే ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. అంటే మీ ఫాదర్ అక్కడికి పంపించాలి, అక్కడ చదువుకోవాలనుకుని మిమ్మల్ని అక్కడికి పంపించేశారు. విదేశాలకు మీరు వెళ్ళిపోవడం జరిగింది. విదేశాల్లో ఆల్రెడీ ఎవరైనా వెళ్ళారంటే అక్కడ స్టడీ పర్పస్ మీద 1 or 2 years ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలంటే కూడా ఇష్టపడరు. అక్కడ వాతావరణం అలవాటు అయిపోయింది, ఆ కల్చర్ అలవాటు అయిపోయిందని ఇక్కడికి రావాలంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. అలాంటి మీరు చిన్నతనం నుంచే ఆస్ట్రేలియాలో ఉన్నారు, అక్కడ చదువుకున్నారు, అక్కడ ఎన్నో రకరకాల బిజినెస్లు చేశారని విన్నాం. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయినా సరే కూడా మీరు మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ ఇది స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ నుంచి చదువు నిమిత్తం వెళ్ళామండి. ఇక్కడ అంటే ఆస్ట్రేలియాలో బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికింది అని పేరెంట్స్ ట్రస్ట్ చేయడం వల్ల ఆ రోజుల్లో ఎనఫ్ మెచ్యూరిటీ అనేది పిల్లలకు ఉండదు, తల్లిదండ్రులకు అవగాహన ఎక్కువ ఉంటుంది. సో మా ఫాదర్ అది నమ్మారు, నేను మా ఫాదర్ని మదర్ని నమ్మాను. వెళ్ళాం, చదువుకున్నాం అంటే చదువుకున్నాం అన్నట్టు కాదు, చదువుకుంటా ప్యారలల్ గా కష్టపడటం అనేది ఆ రోజు నుంచి అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నుంచి నేను ఉద్యోగం చేసుకోవడానికి ఎంచుకున్న ఫీల్డ్ రెస్టారెంట్ ఫీల్డ్. ఇండియన్స్ ఎక్కడికైనా అబ్రాడ్ కంట్రీస్ ఫస్ట్ కొంచెం సులువుగా దొరికే జాబ్ ఫీల్డ్ ఏమంటే రెస్టారెంట్స్. నేను పని నేర్చుకోవాలి, రెస్టారెంట్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఆహారం మీద నాకున్న అవగాహన అట్లా. సో అట్లా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటానే చదువుకున్నాను. చదువు అయిపోయిన తర్వాత నేను నా పేరెంట్స్ దగ్గర ఉండాలని ఫస్ట్ డే 1 ఫ్లైట్ ఎక్కేటప్పుడు అనుకున్నాను. అనుకున్నట్టుగానే నేను మా పేరెంట్స్ మాట కూడా వినకుండానే రిటర్న్ అట్లానే తిరిగి వచ్చాను. ఎందుకు వచ్చాను ఏంటి అనేది నా ఒక్కడికి మాత్రమే తెలుసు. అలాగే నిలబడ్డాను. నేను వ్యాపారం పెట్టుకుంటాను, నలుగురికి మంచి ఫుడ్ పెట్టాలి. నేను బతికినంత కాలం నలుగురికి మంచి ఫుడ్ నేను పెడుతున్నాను, ఫలానా రెస్టారెంట్ లో ఫలానా రాజేష్ ఇలాంటి ఫుడ్ అందిస్తున్నాడు అనే పేరు రావాలి. పేరు రాకపోయినా అక్కడ ఫుడ్ బాగుంటుందని తెలియాలి. ఒక్కటే మోటోతో దిగాను ఇండియన్ మార్కెట్. దిగిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలనే ఓనమాలు చాలా తెలియదు. చాలా మంది ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్దల దగ్గర కాసేపు టైం స్పెండ్ చేస్తా నేర్చుకున్నాను. నేను మెలకువలన్నీ తెలుసుకుని ఇక్కడ దాకా వచ్చానండి. ఫస్ట్ బ్రాంచ్ విజయవాడలో స్టార్ట్ చేశాను, అలా గుంటూరు దాకా వెళ్ళాను. మళ్ళీ సెకండ్ బ్రాంచ్ విజయవాడలో స్టార్ట్ చేసాం, ఇంకోటి తెనాల్లో స్టార్ట్ చేసాం. తర్వాత స్టేట్ బైఫికేషన్ అవడం వల్ల మార్కెట్ కొలాప్స్ అయ్యి హైదరాబాద్ మళ్ళీ రావాల్సి వచ్చింది. బికాస్ హైదరాబాద్ లో ఎన్ని రకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నా ఫుడ్ స్కేర్సిటీ ఉంది. బికాస్ ఇవాళ ఉండే దీన్ని బట్టి షెడ్యూల్స్ ని బట్టి చాలా మంది ఇంట్లో కుక్ చేసుకోలేరు ఎవ్రీడే, బయట తినడానికి ఇష్టపడతారు. వీక్ లో 7 days లో 6 days బయట తినడానికి ఇష్టపడే వాళ్ళకి 6 days బయట తినే ఫుడ్ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఇంట్లో అందించిన లాంటి ఫుడ్ ఇస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతారు, కట్టే రూపాయికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండోది అంత తృప్తిగా భోజనం చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఇట్లా ఏదన్నా ఒకటి ఒక ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేసింది రాజా. అండ్ బయట అబ్రాడ్ కంట్రీస్ లో
ఏదో వెళ్ళామంటే జాబ్ చేసామంటే చేసామంటే నేను పని నేర్చుకోవడం కోసం ఉద్యోగం చేశాను. చేసుకుని అక్కడే స్టార్ట్ చేసాం రెస్టారెంట్ చేసి సక్సీడ్ అయ్యి ఇక్కడ ఇండియన్ మార్కెట్ లో పెట్టాలి, తల్లిదండ్రులు స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఏం లేదు. అంటే మీరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పార్ట్ టైం జాబ్ చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు దీన్ని ఎప్పుడైతే మీరు ఎంచుకున్నారో ఆ ఎంచుకున్న జాబ్ చేస్తున్నప్పుడే మీరు మెంటల్గా అప్పుడే ఫిక్స్ అయిపోయినట్టున్నారు కదా, భవిష్యత్తులో నేను చేయాల్సినటువంటి బిజినెస్ నెక్స్ట్ ఇదే అని చెప్పి. తెలుసండి, అప్పుడే తెలుసు ఎప్పటికైనా పెట్టుకోవాలి, తల్లిదండ్రుల దగ్గరలో ఉండాలి, వాళ్ళ లైక్ ఓనమాలతోనే పెరిగాం కాబట్టి వాళ్ళ లైక్ సజెషన్స్ తీసుకుని స్టార్ట్ చేసుకోవాలి ఒక రెస్టారెంట్ అనేది అప్పట్లోనే అనుకున్నాను. అలా అనుకున్న ప్రకారం దేవుడి దయ వల్ల నాకు ఎక్కడ ఏ ఆటంకాలు రాలేదు. చాలా ఒడిదుడుకులు వచ్చినాయి కానీ అన్ని కట్టుబడి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు, అక్కడ బిజినెస్ చేశారు లేదా అక్కడ వర్క్ చేసుకున్నారు, మీ ఆలోచన ఈ విధానం ఉంది అంటే కనుక అది ఓకే. కానీ మీరు ఇతర దేశంలో ఉండి కూడా ఆ కల్చర్ వేరేగా ఉంటుంది. కానీ మన దేశం వచ్చినా కూడా ఇక్కడ వాతావరణం చూస్తుంటే అంతా విలేజ్ కల్చర్లో ఏ ఒక్కటి చూస్తున్నా ఈవెన్ వాళ్ళని టచ్ చేస్తున్నా కూడా మనకి కంప్లీట్గా అది మట్టిగోడ అన్నట్టుగా ఏ ఒక్కటి ఐటమ్ చూస్తూ ఉంటే మొత్తం విలేజ్ వాతావరణంలోనే. అంటే ఇలా ఆలోచించారు కదా, నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ రెస్టారెంట్లో మీరు ఉన్నారు, అక్కడ వర్క్ నేర్చుకున్నారు, అదంతా చేశారు ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా డిఫరెంట్గా ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి దానికి విభిన్నంగా ఫారెన్ కల్చర్ని ఇక్కడ తీసుకురావాలని ఇలా ఆలోచిస్తారు. కానీ మీరు అస్సలు కంప్లీట్గా అంటే ఇక్కడ మనకి లోకల్లో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఉంటే ఎలా ఉంటుందో, ఎక్కడికి మనం వెళ్ళకపోతే ఎలా ఉంటుందో అదే మైండ్తో ఆలోచించి ఇక్కడ వాతావరణం చూస్తుంటే, ఇక్కడ చూసినటువంటి ప్రతి ఒక్క వస్తువుని చూస్తుంటే మీరు బయట దేశాలు వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చి అక్కడ వర్క్ చేసి వచ్చినటువంటి ఇది మాకు కనిపించట్లేదు. ఇదే ఆలోచన మీకు ఎలా కలిగిందండి ఇలా చేయాలని? బియర్ రోమన్ వైల్ రోమ్ అనే ఒక సామెత ఉందండి, ఒక సేయింగ్ ఉంటుంది. ఓకే, మనం ఏ కంట్రీ వెళ్తాం ఆ కంట్రీ పర్సన్ లాగా మారిపోవాలి, బిహేవ్ చేయాలనే సేయింగ్ అది. అలాగే మనం ఇండియాలో ఉంటా, మనం ఇండియాలో ఉండట్లా అలా ఉంటున్నారు సొసైటీలో. మనం తాత ముత్తాతల ఏరియాలో మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడు వేసవకాలం సెలవులకు ఊరు వెళ్ళేవాళ్ళు. ఊరు వెళ్ళినప్పుడు తాత ముత్తాతలు పల్లెటూరు ఇల్లు ఎలా ఉండేది. మరి ఆ ఎన్విరాన్మెంట్ ఈ రోజుల్లో చాలా తెలియట్లేదు, రావట్లేదు కూడా. తీసుకురావాలి, రావాలి. ఇంటితో పాటు ఒక అమ్మమ్మ గారింటికి వెళ్ళాం, నాన్నమ్మ గారింటికి వెళ్ళాం అనే ఫీల్ రావాలనే ఈ థీమ్. నాకు నిజంగానే ఇక్కడ లోపల అడుగు పెట్టిన వెంటనే నేను అదే చెప్తున్నాను మా ఆడియన్స్కి కూడా. ఏం చెప్తున్నానంటే మనం సిటీలో ఉన్నాం, సిటీ కల్చర్లో ఉన్నాం. మనం విలేజ్కి వెళ్ళినప్పుడే, మన ఊర్లు వెళ్ళినప్పుడే మనకి దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. ఒకవేళ మనం అలా వెళ్ళలేకపోయినా కూడా దానికి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీకు నిజంగానే మేము విలేజ్కి వెళ్ళాలి అనిపిస్తుందా, ఆ ఫీల్ మిస్ అవుతుందని అనిపించినప్పుడు రాజా భోజనం దగ్గరికి మీరు ఒక్కసారి రండి. ఇక్కడ నాకు చూస్తే నాకు ఆ క్లారిటీ వచ్చింది. నాకు ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ చూస్తుంటే అవన్నీ గుర్తొచ్చేలా చేశారండి. థ్యాంక్ యూ, రియల్లీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫుడ్ ఐటమ్స్ కూడా విన్నాం, కొన్ని రకాల ఐటమ్స్ గురించి. వాటికన్నా ముందుగా అంటే ఇక్కడ ఒక ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు అంటే కస్టమర్ల కంటే కూడా ముందుగానే మీరు ఐటమ్ని మీరు టేస్ట్ చేసిన తర్వాత, అంటే మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఐటమ్ని మీరు టేస్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ కస్టమర్ల దగ్గరికి రావడం జరుగుతుంది అంట. ఎందుకు మీకు అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎవ్రీడే మీకు ఎలా సాధ్యమవుతుంది టేస్ట్ చేస్తారంట ప్రతిరోజు? ఏం లేదండి, ఒక చిన్న పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేసుకుంటాను, నా వ్యాపారం నేను అలాగే మెయింటైన్ చేసుకుంటాను. ఓకే, ఇది నా డైలీ రొటీన్. రోజు పొద్దున్న భాగంలో నేను లేచి టిఫిన్ ఎట్లా చేస్తాను, భోజనం ఎట్లా చేస్తాను, అట్లాగే నా బిజినెస్ నేను అట్లాగే చూసుకుంటున్నాను. నాకు ఒక తల్లి ఎట్లాగో ఒక వ్యాపారం అట్లాగానే అనుకుంటున్నాను నేను. కాబట్టి అసలు దాంట్లో కష్టపడేది ఏం లేదు, డైలీ రొటీన్ అనే చెప్తాను. నేను అడిగితే రోజు నేను ఏదో ఇవాళ వచ్చాను మళ్ళీ 10 రోజులు రాలేదు అంటే ఖచ్చితంగా టేస్ట్ అనేది డైల్యూట్ అయిపోతాయి. ఆ క్వాలిటీ చెకింగ్ ఏదైతే ఉంటుందో స్టాఫ్ చేసేదానికంటే నేనే చేసుకోవాలి. నేను చేసుకుంటేనే అది ఎప్పటికీ ఒకటే కాన్స్టెంట్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది అని ఎప్పుడు అది తీవ్రంగా నిర్ణయం తీసేసుకున్నాను. మీ చెఫ్ కూడా అదే చెప్తున్నారు, సార్ చెక్ చేస్తే గానీ ఐటమ్ పైకి రాదు మేడం, చేస్తే గానీ ఐటమ్ పైకి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒంట్లో బాగోపోయినా, ఏదైనా ఎమర్జెన్సీలో నేను అవైలబిలిటీలో లేకపోయినా షెఫ్సే 1-2 సార్లు చూసి, మళ్ళీ ఆ తర్వాత కింద కిచెన్ సూపర్వైజర్స్ 1-2 సార్లు చూసి, మళ్ళీ పైన మేనేజర్ కూడా చెక్ చేసాకే కస్టమర్ కి సర్వ్ చేస్తాను. లేదంటే ఏదన్నా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే మాత్రం నేను మా స్టాఫ్ ని ఫుడ్ విషయంలో నాకు పర్టికులారిటీ చాలా. అలాగే కింద మనం కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను కిచెన్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేస్తే అక్కడ మన ఇంట్లో వాడేటటువంటి ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవి కనిపిస్తున్నాయి. సాధారణంగా రెస్టారెంట్స్లో మనం చూస్తాం టేస్టీ కోసం రకరకాల ఐటమ్స్, కలర్స్ అవి ఇవి అన్నీ మిక్స్ చేస్తారు. అలాగే అట్ ది సేమ్ టైం ఇది ఐటమ్స్ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి కారం కానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ మదరే తయారు చేస్తారంట. ఇది మేము నమ్మచ్చండి? అవునండి,
ఫస్ట్ నుంచి కూడా లైక్ గుంటూరులో కారం బాగుంటుంది, ఉమ్, పలానా చోట బియ్యం బాగుంటుంది, పలానా చోట పసుపు బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకుని ఉమ్, ఒక్కొక్క ఏరియా నుంచి తెప్పించి మా మదరే ఉమ్, పసుపు కారం మసాలాలు పొళ్ళు అన్ని ఉమ్, మమ్మీ తయారు చేసి విజయవాడ నుంచి ఇక్కడ పంపిస్తారు. ఉమ్, అలాగే నెయ్యి కూడా మాకు తెలిసిన ఒక అంకుల్ దగ్గర పర్టికులర్ గా తెప్పించుకుంటారు. ఉమ్, గీదల్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి సరిపోను నెయ్యి ప్రిపేర్ చేసి తీసుకుని రిమైనింగ్ అంతా మా అబ్బాయి రాయల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడని ఆయన నాకు పంపిస్తున్నాడు. ఉమ్. సో ఈ టేస్ట్ లో అంటే ఒరిజినల్ ప్యూర్ గీ. ప్యూర్ అండి 100% ఓకే. అండ్ పొడుల్లో వీటిలో కూడా ఎటువంటి కల్తీలు లేవు, మేము ఎటువంటి ఉమ్, టేస్టింగ్ సాల్ట్ కలర్లు మేము వాడట్లేదు. ఉమ్, ఉమ్. కలర్ వస్తుంది అంటే ఆ కలర్ కి తగ్గ న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఏముంటుందో అదేస్తే కలర్ తెప్పిస్తున్నాం తప్ప ఓకే ఓకే. ఫుడ్ కలర్స్ వీటికి నేను చాలా దూరం. ఉమ్, సో అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. మమ్మీ వాళ్ళు కూడా నాకు బ్యాక్ బోన్ లాగా అట్లాగే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఉమ్, థాలీస్ లో పెట్టే మన ఊర పక్షులు కూడా ఉమ్, మమ్మీ ఇంట్లో పట్టి ఉమ్. తొక్కు పంపించేస్తారు, మేము ఇక్కడ తాలింపు వేసుకుని కస్టమర్ సర్వ్ చేస్తాం. ఓకే ఓకే. చాలా మంది ఇప్పుడు చట్నీస్ బాగుంటాయండి మాకు కొంచెం కావాలి అవును. పే చేస్తాను అడుగుతున్నాం. ఉమ్. బట్ మాకు ఏంటంటే లైక్ మమ్మీ లిమిటెడ్ అవును. ప్రొడక్షన్ చేయడం వల్ల అది అసలు అది కూడా చాలా కష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఒక రెస్టారెంట్కి సరిపడా ఇంట్లో వరకు చేసుకోవాలంటేనే అది కష్టం అనిపిస్తుంది. అట్లాంటిది నాకు అది కూడా డౌట్ వచ్చిందండి. ఈ అన్ని ఐటమ్స్ తయారు చేయడానికి ఒక టీం వర్క్ ఉందా, ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తారంటే ఇక్కడ ఏం చెయ్యం మేడం, మా సార్ వాళ్ళ మదర్ పంపిస్తారు విలేజ్ నుంచి, అక్కడి నుంచి వస్తే ప్రతి ఐటమ్ కూడా ఆవిడే చేస్తారని. అంటే ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థమవుతుంది. అంటే ఇక్కడ రెగ్యులర్గా ఎక్కువగా సాఫ్ట్వేర్లు ఎలాంటి కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు మీ దగ్గరికి? ఈ రోజులో ఎక్కువ మార్నింగ్స్ వచ్చేది సాఫ్ట్వేర్ క్రౌడ్ వస్తారు, ఉమ్, ఈవినింగ్ వచ్చేసరికి లైక్ ఫ్యామిలీస్ తో వస్తారు. ఉమ్, చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు ఈవినింగ్ చిన్న అప్సెట్ థింగ్ ఏంటంటే థాలీస్ అడుగుతారు. ఈవినింగ్ కొంతమంది, ఓకే ఓకే. ఎక్కువ మంది అడిగితే నేను థాలీస్ సర్వ్ చేయొచ్చు. ఉమ్, మార్నింగ్స్ ఏంటంటే హెవీ మీల్ తినడానికి మనిషికి అవకాశం ఉంటుంది, ఉమ్, బికాస్ వర్క్ మోడ్ లో ఉంటారు కదా. ఉమ్, ఈవినింగ్ హెవీ మీల్ తిని పడుకోకూడదు అంటారు. ఉమ్. దట్ ఈస్ వై మన పాతల రోజుల్లో అవును. పెరుగుతాను మధ్యలో తినేవాళ్ళు, ఒక ముందు తినేసి లైట్ గా ఎర్లీ పుట్టినారు. అవునండి. ఈరోజు లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి కదండి. ఆఫ్టర్ 9 o'clock తర్వాత డిన్నర్ చేయడం మొదలు పెట్టాం. బిఫోర్ 7:30 చేయాలి డిన్నర్ అనేది. అవునండి. 9 తర్వాత చేస్తున్నారు. ఆ 9 తర్వాత హెవీ మీల్ అనేది తినకూడదు. ఉమ్, సో ఆ ఉద్దేశం అనుకోండి, లేదా ఈవినింగ్స్ థాలీస్ ఎక్కువ వెళ్ళవు అనే మోటోలో అనుకోండి. ఉమ్. ఈవినింగ్స్ థాలీస్ లేవు. మండే టు ఓకే, ఓకే. సాటర్డే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు సర్వ్ చేస్తాం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ బ్రాంచెస్ ఓన్లీ మనకి హైదరాబాద్లో మాత్రమే ఉందంటారా? ఇది ఒక బ్రాంచ్ ఉందండి ప్రస్తుతానికి. ప్రస్తుతానికి. ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉంది. ఉమ్, అంటే నాలాగే అగ్రెసివ్ గా ఉమ్. అండ్ ఫుడ్ మీద ఎంత అవగాహనతో ఎంత ఇష్టంతో ఉండేవాళ్ళు ఎవరైనా తగిలితే ఫ్రాంచైజీస్ ఇద్దామని కూడా. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఎంతో ఒక చంటి పిల్లని మనం కేర్ చేస్తే ఎలాగో ఒక మదర్ని ఎంత మనం కేరింగ్గా, ఏజ్ వచ్చిన మదర్ని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నామో అలాగే ఒక బ్రాంచ్నే పెట్టుకుని ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ చూపిస్తూ ప్రతి ఒక్క ఐటెం మీరు టేస్ట్ చేసి చూసి దీన్ని చేయగలుగుతున్నారు. ఇతర బ్రాంచెస్ ఉంటే మళ్ళీ మీరు అక్కడికి ఇక్కడికి రావడం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోనే మీరు ఇది ఒకటే రన్ చేస్తున్నారు అనుకోవచ్చా? అట్లా ఏం లేదండి, దానికి తగ్గ ప్లాన్ ముందే చేసుకున్నాను. ఇన్ని బ్రాంచెస్ వరకు వెళ్తే నేను మేనేజ్ చేయగలను. ఇన్ని బ్రాంచెస్ చేయగలటానికి దీనికి ఒక ప్లాన్ కావాలి. ఆ సర్టెన్ థింగ్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలో అట్లా మెయింటైన్ చేయాలని ఫస్ట్ నేను పెన్ పేపర్ పెట్టి ఏదైనా సరే రాసుకుని దానికి సెటప్ రెడీ చేసుకున్నాను. ఓకే ఓకే. అలా ఒక బ్రాంచ్ ని స్టేబుల్ చేయడానికి ఎలా, స్టేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ కి వెళ్ళినప్పుడు దీని మీద ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, దాని మీద ఇంకే ఎట్లాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, ఫ్రాంచైజ్ ఇస్తే వాళ్ళకి నేను ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే ఓకే. నేను సపోర్ట్ ఇవ్వడమే కాకుండా మమ్మీ డాడీ వాళ్ళు ఎట్లాగైతే ఇంగ్రీడియంట్స్ చేసి పంపిస్తున్నారు ఒళ్ళు అవన్నీ అవి అక్కడ కూడా ఎలా సో ఇంతవరకు చేస్తున్నానండి. ఇంకా ఏదన్నా చిన్న చిత్తగా తెలియని అంటే నేర్చుకుంటా సెపరేట్ చేసుకుంటా. ఇంట్లో కూడా స్టార్ట్ చేసిన కొత్తలో చాలా చాలా మైనర్ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి, జరగట్లేదు అని చెప్పను. ఆ జరిగిన అవన్నీ కూడా కస్టమర్స్ రూపేనా సార్ ఫుడ్ బాగుంది దీంట్లో ఇది ఉంటే బాగుంటుందని వాళ్ళ సజెషన్తో చిన్న చిన్నవి మార్చుకుంటా వాళ్ళని 100% సాటిస్ఫై చేసుకుని ముందుకెళ్తాను. ఓకే ఓకే. అలాగే మీ చెఫ్తో కూడా మాట్లాడుతున్నప్పుడు తాను 17 years నుంచి మీతోనే తను వర్క్ చేస్తున్నారంట. 17 సంవత్సరాల నుంచి చైతన్య ఆయన పేరు. అంటే అక్కడే అర్థమవుతుందండి ఎంత డెడికేటెడ్ పర్సన్స్ మీ దగ్గర ఉన్నారు, అంటే మీరు ఎంత ప్రేమగా వాళ్ళని చూసుకుంటున్నారు. అయితే ఒకటే అంటే మీ ఫుడ్లో నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క ఐటెంలో కూడా ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది, అది ఏ వ్యాపారస్తుడైనా తను చెప్పడు. అయితే నేనేమనుకుంటున్నానంటే చెప్పట్లేదు కదా, మీ సార్ని అడిగితే చెప్పేటట్టు లేరు, ఏదో వేరే ఛానల్ యాంకర్ కూడా అడగడం జరిగింది ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి ఇంత టేస్టీ అంటే ఆయన చాలా తెలివిగా దాంట్లో మా ప్రేమ కలుపుతారని చెప్తున్నారు. ఇదైతే నిజమే అనిపిస్తుంది నాకు, ఆయన చెప్పడం కాదు ఖచ్చితంగా మీ సార్ మీ అందరిది ప్రేమ ఉంది కదా ఏంటంటే అవును మేడం మా ప్రేమ అంతా కలిపి చేస్తాం,
అంటే ఒక డిసిప్లిన్డ్గా, ఒక డెడికేటెడ్గా అన్ని చాలా నిదానంగా, చాలా కూల్గా కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద చేసినటువంటి ఐటమ్ మీద ఎంత ఫోకస్ పెట్టి ఇంట్లో మనం ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసుకుంటున్నామంటే ఎప్పుడు ఎక్కువగా శ్రద్ధ పెడతాం. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారనుకోండి, అలాంటప్పుడు మంచి మార్క్స్ కొట్టాలి, వాళ్ళు తినేళ్ళి కూడా చాలా బాగుంది ఐటమ్ అని చెప్పాలని ఎంతో ఆతృతగా రెగ్యులర్గా చేసే ఐటమ్ని ఎవరైనా వస్తున్నారనుకున్నప్పుడు చాలా కేర్ తీసుకుంటాం. అదే కేర్ ఎంతైతే మేము కేర్ తీసుకుంటామో మేము కుక్ చేస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. అది కింద నేను చెక్ చేసి చూసినప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళలో కూడా నాకు అది కనిపించిందండి. నాట్ ఓన్లీ చైతన్య గారు అని కాదు, అక్కడ చైనీస్ ఐటమ్స్ చేస్తున్నారు కొంతమంది, ఇట్లా ఎవరికి వాళ్ళే అందరూ దాన్ని అంతే ప్రేమగా అంత జాగ్రత్తగా చేస్తున్నారు. ఇలాంటి టీంని అంతా మీరు ఎలా సాధించగలిగారు? అట్లా ఏం లేదండి, నాకు లాంటి మనుషుల్ని ఏరుకోవడం కొంచెం కష్టమైంది స్టార్టింగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ట్రస్ట్ చేసి, నా రెసిపీస్ని ట్రస్ట్ చేసి, నీకు వచ్చింది ఇది కదా నాకు తెలిసింది ఇది అని ఇద్దరు కొలాబరేషన్లో అలా ముందుకెళ్ళాం. అలాగే ఇంకా మాకు దగ్గర జాయింట్ ఇంకే పర్సన్ ఉన్నాడు, ఇంకే పర్సన్ చేసుకుంటా వాళ్ళకి ఇది బాగుంటుందేమో ఇట్లా చేద్దాం, బాగుంటుందేమో అట్లా చేద్దాం మాట్లాడదాం. అందరూ మన జర్నీలో నిలబడలేదు. అది కరెక్ట్. నిలబడే వ్యక్తుల్ని మనం వదులుకోకూడదు, వాళ్ళు వదులుకోరు ఎట్లా. సో అదే నమ్మకంతో ఇందాక అందరు టీం అలాగే సెట్ అయ్యారు కాబట్టి మీరు ఇందాక కళ్ళల్లో చూసామండి, వాళ్ళు ఏంటంటే ఇష్టంతో ఉంటారు. నేను చేసే పని నాకు కష్టం కాదు, నాకు ఇష్టమైన పని చేస్తున్నాను అనే మనుషులు. చైతన్యాన్ని తీసుకుంటే లైక్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్, బట్ షెఫ్ అనే పొజిషన్ అది చాలా రిపీటెడ్ పొజిషన్. అవునండి, షెఫ్ అనేవాడు ఒక లైక్ కార్పొరేట్ పర్సన్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా, అలాగే ఒక షెఫ్ అనేవాడు పొజిషన్. చాలా మంది షెఫ్ అనగానే అదేదో చీప్ పొజిషన్. అస్సలు కాదండి, 100% కాదు. 100% తెలిసినంత వరకు అయితే అది తెలియని వాళ్ళు అట్లా మాట్లాడచ్చేమో, కానీ ఎన్ని చదువుకున్నా ఎన్ని చేసినా మనం ఎంత కష్టపడినా దానికోసమే కదండి. అవునండి, అవును. సో 3 పూట్ల ఫుడ్ తింటేనే మనం లైక్ పొట్ట నింపుకోగలుగుతాం, నెక్స్ట్ రోజు మనకు ముందుకెళ్ళి. సో అట్లాంటి గొప్ప వ్యక్తి షెఫ్ నా దృష్టిలో. దేవుడు తల్లిదండ్రుల తర్వాత ఎట్లా అంటాడు, ఫుడ్ పెట్టేవాడు కూడా అట్లా అంటాడు నిజంగా. ఆ షెఫ్ అనే పొజిషన్ అట్లా వాల్యూ ఇవ్వాలి. సో అతను వాళ్ళ పేరెంట్స్ నువ్వు చదువుకు ఉద్యోగం చేయాలంటే కాదు, నాకు లైక్ కుకింగ్ ఇష్టం, 10 మందికి పెట్టాలి ఇష్టం, అలాగే సిద్ధాంతాలు కలిగినాడు. అట్లాగే ఇప్పుడు మా ఉన్న రిమైనింగ్ మాస్టర్స్ కానీ షెఫ్స్, అసిస్టెంట్ షెఫ్స్ కూడా అట్లాంటి వాళ్ళు. లక్కీలీ సూపర్వైజర్స్, నా రెస్టారెంట్ స్టాఫ్ అందరూ ఇక్కడ కష్టపడుతున్నాం అంటే లైక్ నేను రెస్టారెంట్ మాత్రమే పెట్టాను, నేను రెస్టారెంట్ పెట్టి మిగతా విషయాలు చూసుకుంటాను. నాతో కొలాబ్ అయ్యి నా ఇష్టాలకు అనుగుణంగా నా ప్రతి పర్సన్ వర్క్ చేస్తున్నాను. ఈ రోజుకి వాళ్ళందరూ లైక్ వీఆర్ ఎ టీమ్. నేను ఓనర్ని, వాళ్ళందరూ స్టాఫ్ అట్లా నేను డైల్యూట్ చేసి చూసుకోమండి. మంచితనం అది మంచితనం అనుకోండి, లైక్ ఫ్రెండ్లీనెస్ అనుకోండి, ఏది అనుకున్నా సరే అలా ఉన్నప్పుడు ఏంటంటే రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ ఉంటాం. సో ఎక్కువ ఉంటున్నప్పుడు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలంటే వాళ్ళు సెలవు పెడితే ఏమొస్తుంది అక్కడికి వెళ్దాం అనేటట్టు ఉండాలి, బాయ్ వాళ్ళు సెలవు దొరికింది అనుకునేటట్టు ఉండకూడదు ఎన్విరాన్మెంట్. నేను వర్క్ చేసే రోజుల్లో నేను ఎన్విరాన్మెంట్ అలా చూశాను కాబట్టి ఇక్కడ ఇలా చేయకూడదు అనేది అప్పట్లో ఫిక్స్ అయ్యాను. సో అలా మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి 17 సంవత్సరాల నుంచి మీతో పాటు కొనసాగుతున్నారంటే చిన్న విషయం కాదు. అలాగే రాజా భోజనంలో కాకరకాయ కోడి పకోడీ, దీని గురించి అయితే ఎక్కువగా విన్నాం. సాధారణంగా కాకరకాయ తినని వాళ్ళు, కాకరకాయ అంటే అసలు ఇష్టపడని వాళ్ళు, కాకరకాయ అనేటటువంటి వాళ్ళ చేత కూడా శభాష్ అనిపించి సూపర్ ఉందని మళ్ళా కూడా వాళ్ళ కాకరకాయ కోడి పకోడీని తినడమే కాదు, నార్మల్గా కూడా వాళ్ళు కాకరకాయ తినేలాగా మీరు చేశారంట. ఒకసారి దాన్ని మనం టేస్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మాట చెప్తానండి. చెప్పండి. మన గ్రాండ్ మదర్స్ మనం సెలవు రోజులు వెళ్ళినప్పుడు కాకరకాయ, సొరకాయ, ఆనపకాయ, గుమ్మడికాయ ఇలాంటివి మనకి ఇష్టం ఉండేవి కాదు. అవునండి. ప్రేమతో ఒక ప్రేమనే కలుపుతారు వాళ్ళు, అదే కర్రీ దాంట్లో అదే కాకరకాయ ఉంటుంది, అదే గుమ్మడికాయ ఉంటుంది, కలిపి తెలియకుండా ఏదో మాటలు తినిపించేవారు. ఈ రోజుల్లో నేను గ్రాండ్ మదర్ ఇది మనం తినము అంటాము, కానీ వాళ్ళు తినిపించేసేవారు మనతో. కరెక్ట్. కస్టమర్ కాకరకాయ టేస్ట్ అని ఫస్ట్ ఓపెన్ చెప్పేస్తారు, లేదు మీరు తినండి, నచ్చితే బిల్లు కట్టుకుంటానికి లేదా తీసేస్తానని చెప్పేవాను స్టార్టింగ్. ఓకే, బికాస్ ఆ డిష్ మీద నాకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది, నేను కస్టమర్కి ఇచ్చే ఎష్యూరెన్స్ అలాంటిది. బెటరీనెస్ మీకు తెలియదు, మీరు కాకరకాయ తింటున్న ఫీలింగ్ రాదు, బట్ దాని పోషకాలన్నీ మీ ఒంట్లోకి వెళ్తాయి. దాన్ని నేను నాన్ వెజ్తో కలిపిస్తున్నాను, మీరు ట్రై చేయాల్సిందే అని కొంచెం లైక్ అప్సెట్ చేసినట్టే కొంత పెట్టాము. ఎవరైతే తిన్నారో ఇవాళ రోజు ఆ ఇష్టం లేదన్న వాళ్ళలోనే ఎక్కువ మంది రిపీటెడ్ కస్టమర్స్ ఆ డిష్కి స్పెసిఫిక్గా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మనం టేస్ట్ చేద్దాం, మీరు చెప్పండి ఎట్లా ఉందో. తప్పనిసరిగా అండి, తప్పకుండా టేస్ట్ చేద్దాం.
కాకరకాయ కోడి పకోడీ. నేను జనరల్గా కాకరకాయ తినను అని చెప్పను, తింటాను. కానీ ఆ కాకరకాయ చేదుపోవడానికి దాంట్లో బెల్లం షుగర్ ఇట్లా యాడ్ చేసుకుని పులుసు ఇలా టేస్ట్ చేసాం. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి. నిజంగానే కనుక ఇది నాకు నచ్చింది అంటే నేనే ఒక 10 మందిని తీసుకొచ్చి ఈ కాకరకాయ పకోడీ, కాకరకాయ కోడి పకోడీ. అవును, దీంట్లో చికెన్ ఏదండి, కాకరకాయ ఏదో అసలు కనిపించట్లేదు, నాకు తెలియట్లేదు. సరే టేస్ట్ చేస్తాను. చూడండి ఆడియన్స్, కాకరకాయ కోడి పకోడీని టేస్ట్ చేస్తున్నాను. ఇది నాకు నచ్చిందంటే మీరందరూ కూడా రాజా భోజనంకి వచ్చి ఈ కాకరకాయ కోడి పకోడీని ఖచ్చితంగా మీరందరూ టేస్ట్ చేయాలి. నిజంగానే దీంట్లో కాకరకాయ వేసారా అండి? నిజంగా వేసారా? ఒకవేళ చేదుని చంపడానికి స్వీట్ ఏదైనా యాడ్ చేసి ఉంటారు వీళ్ళు, అప్పుడు మనకి చేదు తెలియకపోవచ్చు అనుకున్నాను. స్వీట్నెస్ అస్సలు తెలియట్లేదు. నిజంగానే అసలు కాకరకాయ వేసారా అని నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం నాకు అసలు ఆ ఫ్లేవర్లో ఎక్కడ కాకరకాయ ఫ్లేవర్ లేదండి. చిన్న చిన్న చంక్స్ ఉంటాయండి, తెలియవు, అందుకే పొడుగులాగా చేసేస్తాం. అచ్చా, ఓకే ఓకే. ఇందాక నేను చెప్పినట్టు గ్రాండ్ మదర్స్ లాగా ఏదో మాయమాటలు తినిపించాలి, రెసిపీ రూపేనా తినిపించవచ్చు కదా. సో మేము ఎట్లా రెసిపీ కనుక్కుని దీనికి కొంచెం కష్టపడ్డాం స్టార్టింగ్ లో. అంటే ఇది కంప్లీట్ గా ఈ రెసిపీని మీరే ఓన్ గా తయారు చేశారని అనుకోవచ్చా? నేను మా ఎగ్జిక్యూటివ్ షెఫ్ చేతిని ఇద్దరం కలిసి కూర్చుని ఒక రోజు ఇట్లా కాదు ఇంకా మారుద్దాం కొన్ని కైండ్స్ ఆఫ్ రెసిపీస్ రాసుకుంటా చేసుకుంటా వస్తే ఇక్కడ. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఎక్కడ అంటే ప్రత్యేకంగా ఒక చికెన్ పీస్ ఏదైతే తిన్నామో అట్లా కాకరకాయ పీస్ కూడా ఉంటుందేమో అని అట్లా చూస్తున్నాను నేను. అయితే అది ఏదైనా సమ్ పౌడర్లా తయారు చేసి దీంట్లో మిక్స్ చేశారు. పర్లేదు చెప్పండి. బరకగా ఒక గ్రైండెడ్ పౌడర్లా చేసుకుంటాం. దానికి తోడు కాకరకాయని ఎండబెట్టి అదే కాకరకాయని కట్ చేసి మళ్ళీ దాన్ని కొంచెం గ్రైండ్ చేసి యాడ్ అయ్యేలా. అండ్ మిగతా గార్నిష్లు అవి కూడా వేయటం వల్ల దాంట్లో కాకరకాయ అనేది లైవ్ లో కనిపించదు. పైన తోలు మాక్సిమం వేస్తాం, తీసి దానికి కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. అలా ఇంకా మా మసాలాస్ అవన్నీ కలుపుకుని సో దాన్ని మళ్ళీ ప్యాన్ ఫ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఆ డేకి సరిపోతుంది. ఓకే రాజేష్ గారు, సాధారణంగా చికెన్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మోస్ట్లీ అందులో బాగా ఇష్టపడేది మాత్రం చికెన్ పకోడీ. చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టపడతారు. చికెన్ ఇష్టపడేవాళ్ళు, చికెన్ ఏదో కొంతవరకు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కర్రీని ఇష్టపడరు, కానీ ఇలా పకోడీ అంటే ఇష్టపడతారు. ఇది ఆ పకోడీని మించి చికెన్లో ది బెస్ట్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే కాకరకాయ చికెన్ పకోడీ అని చెప్పచ్చు అనిపిస్తుందండి. నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ఇప్పటికే 2 పీసెస్ వెళ్ళిపోయినాయి. 3rd పీస్ కూడా నేను ఇంకా అంటే దాన్ని ఏం మిస్ చేయొద్దు, దీన్ని టేస్ట్ చేయాలి అన్నంత ఫీల్ అయితే వచ్చిందండి. నేను మీకు మాట ఇచ్చాను, నేను తిని వెళ్తున్నాను, ఇంకొక 10 మందిని నేను తీసుకొచ్చి తినిపిస్తానని. ఇప్పుడు 10 మంది కాదండి, లక్షల్లో మన ప్రోగ్రామ్ చూస్తారు. ఎంతమంది వచ్చి తింటారో అయితే నేను చెప్పలేను, కానీ నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఏదో చెప్పాలి ఇట్లా ఇది బాగుంది అని అది లేదు నా దగ్గర. నేను రియల్గా చెప్తున్నానండి, నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా బాగుంది. అసలు దీంట్లో కాకరకాయ ఉన్నది అని ఆయన చెప్తున్నారు, కానీ నాకు ఇప్పటికీ కూడా వింటున్నాను ఆయన చెప్పింది, కానీ నేను అసలు నమ్మలేకపోతున్నాను. చాలా బాగుంది. సేమ్ దీని ఫ్లేవర్తోనే కరివేపాకు కూడా కరివేపాకు కూడా చాలా మంది ఏరి పక్కన పెట్టేస్తారు. అవునండి, అదే కరివేపాకు కూడా ఒక రిఫైన్ పౌడర్ లాగా చేసుకుని దాన్ని మళ్ళీ మా ఓన్ మసాలాస్తో బరకగా పట్టి అలా కరివేపాకు పొడి పకోడీ అనేది కూడా ఉంది. ఓకే ఓకే. సో మేము ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కాకరకాయ ఆబ్వియస్లీ తినరు, కరివేపాకే ఎక్కువ తింటారు అనుకున్నాం. అవునండి, ఇవాళ రోజు ఫస్ట్ అసలు నేను కరివేపాకు సజెస్ట్ చేస్తున్నా కూడా లేదు, కాకరకాయ బాగుంది అదే పట్టుకుని మా కెప్టెన్స్కి ఆర్డర్ చెప్తున్నా, రిపీటెడ్ కస్టమర్స్ చెప్తున్నారు. ఓకే ఓకే. ఇక్కడ మీరు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో వీటిలో మీకు అన్నీ నచ్చుతాయి. మీరు చేస్తున్నారంటే మీ ఐటమ్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ మీకు ఇష్టంతోనే మీరు చేస్తున్నారు. ప్రత్యేకంగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఐటమ్ ఏది? రాజాగారి పొడి పులావ్, రాజా పులావ్. ఓకే ఓకే. రాజాగారి పొడి పులావ్ అనేది పులావ్ రైస్తో చేస్తాం. రాజా పులావ్ అనేది పేరుకి పులావ్, బిర్యానీ రైస్తో వస్తుంది. ఓకే, మిక్స్ ఆఫ్ నాన్ వెజ్ వస్తుంది. ఓకే, ప్రాన్, చికెన్, మటన్తో కలిపి వస్తుంది. అన్ని రకాలు మిక్స్ చేస్తారు దాంట్లో. ఓకే ఓకే. విడివిడిగా కర్రీస్ వస్తాయి, బిర్యానీ రైస్ వస్తుంది. సో మా దగ్గర హెవీలీ రన్నింగ్ ఈ రెండు ఎక్కువ. ఓకే ఓకే. అలాగే అండి, ఇంకొకటి ఏంటంటే సాధారణంగా ఫిష్ ఐటమ్ మనం బెండకాయతో మనం చూస్తుంటాం, అలానే మ్యాంగోతో కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటివి మీరు కద్దు ఫిష్ చేస్తున్నారు. కద్దు ఫిష్ అంటే సొరకాయతో ఫిష్
అది కూడా ఎట్లా డీప్ ఫ్రై ఐటమేనా? ఇప్పుడు ఈ కాకరకాయ ఇది ఎట్లా అయితే అనుకున్నామో సొరకాయ కూడా చాలా మంది తినరు. సాంబార్లో కూడా ఏరి పక్కన పెట్టేస్తారు. అండ్ పిల్లలు చేప చాలా ఇష్టంగా తింటారు, బోన్లెస్ ఫిష్. అవునండి, అవును. దాన్ని లైక్ స్పైస్ లెవెల్స్ తక్కువగా చేయడానికి కుదరదు, ఎందుకంటే నీసు వాసన వస్తుంది. ఆ నీసు వాసన ఇరుగుడికి ఎక్కువ ఉడికితే చెడిపోతుంది అంటారు. అవునండి, ఉడికి చెడింది, చికెన్ ఉడక చెడింది అంటారు. సో అట్లా దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు వచ్చింది ఈ థాట్. ఓకే ఓకే. సొర చేప, చాలా మంది సొర చేప అనగానే ఏదో అవును అవును సీ ఫుడ్. అవును అవును. కాదండి, సొర అంటే కద్దు, ఫిష్ అంటే బోన్లెస్ ఫిష్. అయ్యా, ఈ రెండింటిని క్లబ్ చేసాం. సొర చేప ఎందుకు వేసాం, సొరకాయ ఎందుకు వేసాం అంటే పిల్లలు తినేటప్పుడు స్పైస్ లెవెల్స్ తగ్గించాలి. అవునండి, అవును. స్పైస్ లెవెల్స్ తగ్గించడానికి సొరకాయ ఉపయోగపడుతుంది. సో అట్లా పేరు కూడా మాకు అట్లా కలిసి వచ్చింది చాలా. ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉందంటే సొరచాప, అరే సొరచాప అంట, అది దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. అక్కడ మనకి గోదావరి సైడ్, కాకినాడ అటు సైడు ఎక్కువ చూస్తే కనుక సొరపిట్టు, సొరచాప అనేసి అసలు దాన్ని చాలా ఇష్టంగా, మన సేమ్ ఎగ్ ఫ్రై లాగా అనిపిస్తుంది దాన్ని. ఓకే, ఇప్పుడు ఇది తెలియని వాళ్ళు కూడా అనుకోవచ్చు సొరచాప అనే అనుకుంటారు కదా, అందుకే మేము మెనూలో కూడా బ్రాకెట్లో ఇలా అనుకుంటారు. మోసం చేసినట్టు ఫీల్ అవ్వకూడదని కద్దు ఫిష్ అని రాస్తాం. ఓకే, కెప్టెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కద్దు వేసి ఫిష్ స్టార్టర్ అండి ఇది. సో బేసికలీ తాలీస్ వైపు వచ్చేసరికి మళ్ళీ తాలీస్ లో వచ్చే ఫిష్ పుల్స్ అంతా కూడా కృష్ణా గుంటూరు జిల్లా స్టైల్లో ఉంటుంది. ఓకే, అంటే నాన్ వెజ్ లో ఇప్పుడు నాన్ వెజ్ థాలీ మనం తిన్నప్పుడు దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? వెజ్ థాలీలో 23 ఐటమ్స్ వస్తుంది. ఓకే అండి. నాన్ వెజ్ థాలీలో 28 ఐటమ్స్. 28 ఐటమ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మీరు ఎన్ని 28 ఐటమ్స్ అయితే చేశారో, ఈ స్పెషల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి మళ్ళీ నెక్స్ట్ డే మారిపోతాయంటే కదా. కస్టమర్స్ ఇవాళ వచ్చాడు ఒక కస్టమర్, రేపు కూడా అతను వస్తాడు. అతను మెనూ బోర్ కొట్టదు. ఇంట్లో మన మమ్మీస్ రోజు ఒకటే పప్పు వండుతుంటే మనకు బోర్ కొట్టేది, చిన్నప్పుడు అలా పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు కస్టమర్స్ రోజు ఇంట్లో ఫుడ్ తిన్నట్టే తినాలనుకుంటే సరిపోదండి. అది నెక్స్ట్ రోజు కూడా ఇది లేదు, ఇది మారింది, ఇది నాకు నచ్చింది ఉంది వాళ్ళ, ఇది నాకు నచ్చింది లేదు వాళ్ళ అనేది లేకుండా మెనూ ప్రిపేర్ చేస్తాం. సో ఎవ్రీడే ఈవినింగ్ ఈ టైంకి మెనూ ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కుకింగ్ స్టార్ట్ అయింది. 11:30 కల్లా మేము థాలీస్ అన్ని పికప్ అయిపోయి రెడీ పెట్టుకుంటాం. 11 o'clock నుంచి పార్సల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 12 o'clock నుంచి కస్టమర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ మనకి ఏది కావాలనుకున్నా అది ఆర్డర్ మీద మాత్రమే, అప్పుడు ఎవరైతే చెప్తారో దానికే చేస్తారు, కానీ ఏది స్టోరేజ్ చేసేస్తే పెట్టరు మీ దగ్గర. ఏది ఎవ్రీడే కూడా లిమిటెడ్ పోర్షన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ 11 o'clock క్లోజ్ రెస్టారెంట్, 10 o'clock కూడా అయిపోద్దండి మా దగ్గర ఒకసారి. అయిపోయినా 10 o'clock క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీ పడుతుంది. నేను కింద కూడా జస్ట్ వాటర్ తాగాలి అన్నట్టుగా ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా నేను చెక్ చేశాను, ఎక్కడైనా ఏదైనా ఫుడ్ ఐటమ్ దొరుకుతుందేమో, ఏదైనా స్టోర్ చేశారేమో అని. ఎక్కడ నా కంటికి ఏమీ కనిపించలేదు. అప్పుడే నాకు అనిపించిందండి అంతా ఉంటుంది. అలాగే రాజేష్ గారు, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటాయి, బర్త్డేస్ పార్టీస్ జరుగుతుంటాయి, ఇట్లాంటప్పుడు ఇంత మంచి ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేస్తున్నాం కదా, అనిపిస్తుంది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఈ ఐటమ్ పెట్టాలి అని. అట్లా ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఒక ఐటమ్ నచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, కాకరకాయ కోడి పకోడీ, ఇలాంటి ఐటమ్ మాకు కావాలి, ఓన్లీ ఐటమ్ వరకు కావాలంటే అట్లాంటివి మీరు చేసి ఇవ్వగలుగుతారా? ఇస్తున్నారా ఆల్రెడీ? ఓకే, వెరీ గుడ్. మా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్, థాలీస్ ఇష్టపడే కస్టమర్స్ మా దగ్గరే క్యాటరింగ్ ఆర్డర్స్ ఇస్తారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అక్కడ ఫుడ్ బాగుందని రిఫర్ చేస్తున్నారు. మేము క్యాటరింగ్స్ కి పంపించినప్పుడు ఫుడ్ అక్కడ ఫుడ్ వచ్చి మా నెంబర్స్ తీసుకుని కాల్స్ చేసి. అవునండి, అవును. ఇప్పుడు ఇంకొంచెం మాకు ఎక్కువైనాయి. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, సాధారణంగా మాది మీడియా కాబట్టి చాలా రకాల పర్సన్స్ మాకు అందరూ అందుబాటులో ఉంటారు, పరిచయాలు ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉంది మేడం, ఏదైనా మంచి చెప్పండి మనకి, మీకు ఏదైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇట్లా కూడా వాళ్ళకి మేము సజెస్ట్ చేయడం కోసం అడుగుతున్నాను. నెక్స్ట్ ఏం మనం టేస్ట్ చేద్దామంటారు? అదే ఆల్రెడీ మీరు కాదండి, చూడటానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, ఎక్కడ హీరోయిన్స్ కూడా వదలట్లేదే మీరు. నాకు అలాగే అనిపించిందండి ఆల్రెడీ, దాని పేరు వినగానే అనుకున్నాను. ఎందుకని అసలు యాక్చువల్లీ మేము పేరు పెట్టింది కాదు, ఏం కాదు. యూజువల్లీ అన్ని రెస్టారెంట్స్ లో కూడా అదే నేమ్ తో ఉంటుంది. రెసిపీ మాది కొంచెం డిఫరెంట్. ఈ మసాలాస్ మేము ప్రిపేర్ చేసుకుంటాం. బయట అంతా కొన్ని రెస్టారెంట్స్ లో కొన్ని వాడే పొళ్ళు వాడతారు. దానివల్ల ఏంటంటే బ్లోటింగ్ రావడం, లైక్ కడుపు చెడిపోవడం, టేస్ట్ అప్పుడు ఇన్స్టెంటివ్ గా బాగుంది అనిపించడం, తర్వాత నాలుగు చెడిపోవడం.
ఓకే 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 మా దగ్గర తిన్న తర్వాత 2 గంటలు ఆకలేసి ఏంటంటే 2 గంటలు ఆకలేసి అంత నీళ్ళు తిన్నాక కూడా నెక్స్ట్ డే వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే అండి ఓకే ఎందుకు అంటే మనం ఇంట్లో తిన్నప్పుడు ఎట్లాగైతే మనకు త్వరగా జీర్ణశక్తి అట్లా ఇదే అవునండి అవును సేమ్ ఇక్కడ కూడా. ఓకే సరే అండి, రేష్మి గారిని ఒకసారి మనం టేస్ట్ చేద్దాము. మీరు తినండి, మీరు తినకపోతే మళ్ళీ ఆడియన్స్కి డౌట్ వస్తుంది అని చెప్తున్నారు కానీ ఆయన ఏం టేస్ట్ చేయట్లేదు అనుకుంటారు. నేను రోజు తినేవాడిని. మీకు ఒక విషయం చెప్పనా, ఈ రేష్మి కబాబ్ గారిని ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసాను. ఏం చేయనట్టుగా సైలెంట్గా మళ్ళీ టేస్ట్ చేస్తాను, ఎందుకంటే కింద ఆల్రెడీ తిన్నాను, చాలా బాగుంది దాని టేస్ట్, అందుకే మళ్ళీ టేస్ట్ చేస్తాను. బాగుందండి నిజంగానే, చిన్నపిల్లలకు కూడా మనం పెట్టచ్చండి. ఇంకోటి తందూరి ఐటమ్ మా దగ్గర ఏంటంటే స్పెషల్, అది కొన్ని రెస్టారెంట్లో మాత్రం ఇలా మెయింటైన్ చేస్తాం. ఏంటి అంటే సీక్రెట్, తందూరి ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్సల్ ఇంటికి తీసుకెళ్ళారు, తందూరి వాటర్ లాగా వాటర్ అయ్యి గట్టి పడిపోతుంది, అవును తినబుద్ధి కాదు వేడి మీద. అవునండి, మీరు లైక్ ఇప్పుడు తీసుకెళ్ళి మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఓవెన్ లో పెట్టుకుంటున్నాం, ఫ్రెష్ గా అప్పుడు తిన్నట్టే టెండరీగా ఉంటుంది, సాఫ్ట్ గా. సో కలిపే లైక్ ఏదైతే బటర్ ఉంటుందో, ఏదైతే క్రీమ్ ఉంటుందో, అది మా షెఫ్ అలా చేసుకుని అలా కలిపి పెడతారు. కుకింగ్ ప్రాసెస్ కూడా స్లో కుక్. మేము అందుకే మా మెనూలో నోట్లో మెన్షన్ చేస్తాం, మా కస్టమర్స్ అందరికి నేను చెప్పదలుచుకున్నాను, మా దగ్గర కుకింగ్ లేట్ అవుతుంది, 6 అయ్యే రావాలి. ఓకే, అంటే ఎంతసేపు వెయిట్ చేయాలంటారు మనం ఇక్కడికి వచ్చాం అనుకోండి? 10-15 మినిట్స్. ఓకే, అదైతే ఓకే అండి. పెడతాం, ఏది మేము ప్రిపేర్ చేసేసి 1 days పెట్టి అది ఓవెన్ లో పెట్టి ఇవ్వమండి. అవునండి, 15 మినిట్స్ వెయిట్ చేయగలిగితే ఇంట్లో తిన్న ఫుడ్ లాంటి ఫుడ్ రాజా భోజనంలో రెడీ ఉంటుంది. చాలా మంది ఆకలికి ఆగలేక లేదా ఆఫీస్ టైం లేక కాంప్రమైజ్ అయిపోయి బయట తినాల్సింది. ఒక వచ్చేటప్పుడు కనీసం ఫోన్ చేసి నాకు ఫుడ్ ఐటమ్ వచ్చేలోపు రెడీ చేస్తాం. వచ్చి కూర్చున్నా కూడా 5 మినిట్స్ ఆగలేక ఏంటి లేట్ అయిపోయింది అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. సో ఇవన్నీ ఎరాడికేట్ చేయడానికి నేను చాలా మందికి చెప్పుకున్నాను, ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ తెలియజేస్తాను. చెప్పండి. 10-15 మినిట్స్ ఇంట్లో మదర్స్ ఎట్లా అయితే మార్నింగ్ కుక్ చేయడం స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు, మా దగ్గర కూడా అట్లాగే కొంచెం లిటిల్ టైం టేకింగ్ 10-15 మినిట్స్. అది గనక వెయిట్ చేసి ఆగగలిగితే నేను మంచి ఫుడ్ సర్వ్ చేయడం మేము ఎప్పుడు రెడీ ఉంటాం. నెక్స్ట్ ఈ 10-15 మినిట్స్ కూడా టైం కిల్ చేయకుండా మా దగ్గర చిన్న చిన్న గేమ్స్ ఇస్తున్నాం, టిక్ టాక్ టో లాంటి ఇలాంటి. ఓకే 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 ఓకే, బోర్ అనిపించకుండా. ఓకే ఓకే, సో అదే 1-2 గేమ్స్ ఆడుకునేలోపు మీ ఫుడ్ రెడీ. అవును అవును, సో అట్లా మీ థాట్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి. మన యాన్సిస్టర్స్, మన తాత ముత్తాతలదండి క్రెడిట్ అంతా, వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే ఓకే, ఇంకా కూడా మీరు ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. రావడానికి ముందుగా కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తే కూడా మీరు ఒక 10-15 మినిట్స్ ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే వాళ్ళు వచ్చేటట్టుకి రెడీ చేస్తారు, అంతే కదండి. అయినా కూడా ఇంకా టేస్టీ ఉంటుంది కదండి, మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఏముంది, ఇంకా ఇంకా చాలా వేడివేడిగా ఎంత టేస్టీగా ఎంత మంచి ఫుడ్ని మీరు అందించగలుగుతారు. ఇంక మీ దగ్గర ఇంకా ఎన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు వింటుంటేనే ఏ రోజు ఆ రోజు, ఈ రోజు థాలీలో 28 రకాల ఐటమ్స్ ఉన్నాయంటే నెక్స్ట్ డేకి మళ్ళీ అది మారిపోతుంది అంటున్నారు. అలాగే ఏదో రైస్ ఐటమ్ కూడా చెప్పారు కదా, దాన్ని కూడా ఒకసారి మన ఆడియన్స్ కోసం మనం ఇండియన్ ట్రై చేసాం, తందూరి ట్రై చేసాం. ఓకే అండి ఓకే. చైనీస్ లో కూడా మా ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఒక 2 స్పెషల్స్ తయారు చేశారు. ఫిష్ ఐటమ్ ఏదైనా ట్రై చేద్దామా? ఫిష్ ఏనా? రాజేష్ గారు, ఇది చాలా వెరైటీగా కనిపిస్తుంది, దీని పేరేంటండి? థ్రెడ్ ఫిష్. థ్రెడ్ ఫిష్ చైనీస్ స్టైల్లో చూడటానికి ఉంటుంది, తినేదంతా ఇండియన్ స్టైల్. ఓకే ఓకే, అంటే దీని లోపల ఉన్నటువంటి ఫిష్ ఏం ఫిష్ ఇది? దాన్ని తిలాపి ఫిష్ అంటారు. తిలాపి. ఓకే, దీంట్లో ఎక్కడ మనకు బోన్ తగలదా? బోన్ ఉండదండి అసలు. ఓకే అండి ఓకే, కంప్లీట్ బోన్లెస్ తీసుకుంటాం, అదే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఓకే అండి ఓకే ఓకే. ఈ థ్రెడ్స్ అంటే ఇదంతా మనకి ఈ ఐటమ్ ఏమనుకోవచ్చు అండి, ఇది ఏదైనా పౌడర్తో చేస్తారా? ఓకే ఓకే ఓకే, పిల్లలకి కొంచెం ఏంటంటే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అవును, సో వాళ్ళని ఆకర్షించాలంటే కొన్ని ఇట్లాంటివి చేయాల్సి వస్తాయి మ్యాజిక్స్. సో పిల్లల కోసం కొన్ని కనిపెట్టాం మేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సొరచేప అనేది కూడా పిల్లల కోసం మేము కనిపెట్టాము. ఇలాంటివి కూడా పిల్లలు చూస్తే ఇట్లా బాగుంది మళ్ళీ వస్తారు, మళ్ళీ అది తినడానికి ఇష్టపడతారు. వాళ్ళకి టేస్ట్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే దానికన్నా చూసాం ఇది బాగుంది అని మెస్పరైజింగ్ థింగ్ వాళ్ళకి. ఇప్పుడు కాకరకాయ పకోడీ ఎలా తింటే ఎలా ఉందో, కాకరకాయ కోడి పకోడీ తింటే దాంట్లో కాకరకాయ మనకి ఉన్నదనే తెలియలేదు,
అలాగే ఫిష్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు, ఫిష్ అంటే తెలియని వాళ్ళకి ఇది ఏంటో చెప్పకుండా పెడితే కూడా ఇది ఫిష్ అని కనిపెట్టలేరేమో, అంతేనంటారా? నేను తినకుండానే అది చెప్తున్నాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే మరి ఫుడ్ ఎలర్జీ ఉండి తినకపోవటం లేదు, అది ఫిష్ అంటే ఇష్టం లేక తినకపోవటం, ఇష్టం లేదు అని చెప్పగానే అది వాళ్ళకి ఇష్టం చేయాలనే ఆసక్తి నాలో ఎక్కువ అయిపోయింది. సో అది ఎలా చేయాలి, ఇప్పుడు ఈమెకి తనకి ఇది ఇట్లా ఇష్టం లేదు, దీన్ని ఇట్లా చేసి పెడదాం, అట్లా మా అమ్మమ్మ నన్ను అట్లా మ్యాజిక్స్ చేసి కాకరకాయ తినిపించేది, సొరకాయ తినిపించేది, అన్ని తినిపించేది. సో ఇప్పుడు మా అమ్మమ్మ లేరు, మా అమ్మమ్మ నేను ఎట్లా మిస్ అవుతాను, ఆ రూపేనా నేను నా కస్టమర్స్ కి కాంపెన్సేట్ చేయాలి. సో దానివల్ల ఇలాంటివన్నీ. ఓకే, మీ థాట్స్ అన్ని మీ అమ్మమ్మ గారు మీ తాతయ్య దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే అన్ని మీరు వాళ్ళతో కలిసి ఉన్నంతసేపు ఎట్లయితే వాళ్ళతో ఆ ప్రేమాభిమానాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు, అవన్నీ ఇప్పుడు ఇది బిజినెస్ రూపంలో ఈ విధంగా అందరికీ కూడా అదే ప్రేమను మీరు పంచుతూ తయారు చేస్తున్నారు. దీన్ని కూడా నేను టేస్ట్ చేస్తానండి. రియల్లీ సూపర్బ్ అండి. అసలు చాలా అంటే ఎంత బాగుంది, పిల్లలు చాలా ఇష్టపడతారండి. నాకే ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఇదో కేఎఫ్సి చికెన్ తింటే ఎట్లా అనిపిస్తుందో అంతకన్నా బెటర్ టేస్ట్ ఉంది నిజంగానే చెప్పాలంటే. గుర్తిగా ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయండి బాబు. అసలు ఎలా దీన్ని ఇంత ఐడియాగా మీరు ఎట్లా చేయగలుగుతున్నారు, అసలు ఎంత బాగుంది అంటే ఇంకా నో వర్డ్స్, మాటలు రావట్లేదు. 100 మంది వస్తే 100 మందిని 100 రకాల రుచులండి. ఎస్, 100 మందిని సాటిస్ఫై చేసేలాగా టైప్ ఆఫ్ హ్యాపీనెస్ తో బయటికి పంపించాలి. సో ఆ 100 మందికి తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ మెనూ బోర్. అవును, మేమేం చేస్తామంటే ఇట్లాంటి ట్రైల్ చేసుకుంటూ ఉంటాం మా ఖాళీ టైం. షెఫ్ మేము అవి మేము బోర్డులో పెడతాం, కొన్ని నచ్చి ఎవ్రీడే ఒక 5-6 స్పెషల్స్ పెడతాం. ఓకే ఓకే. మనకి మిరియాల పౌడర్ తగులుతుంది, ఒక రకమైనది షాజీరానా జీరానా సోంపు, జీరా ఆ ఫ్లేవర్ వస్తుంది. కేఎఫ్సి కంటే కూడా మంచి ఫీల్ వస్తుందండి ఇది. కేఎఫ్సి వాటిలో లైక్ కార్న్ ఫ్లోర్, లైక్ కార్న్ కెనల్స్ ఇట్లాంటి వాడతారు. ఆ క్రిస్పీనెస్ తీసుకురావాలంటే ఇంకా చాలా అందులో మేము పిక్ చేసుకుంది చేయాలండి. నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా లిమిట్గా ఏది చూస్తే దాన్ని టెంప్ట్ అయ్యి అంతా తినాలనిపిస్తుంది, కానీ ఒకటే నేను తినేసాను అనుకోండి ఉన్నాయి మిస్ అవుతాను. అన్నీ టేస్ట్ చేయాలి, టేస్ట్ చేస్తే నేను ఆడియన్స్ చెప్పగలుగుతాను. ఇప్పటి వరకు నేను 3 ఐటమ్స్ టేస్ట్ చేశానండి. ప్రతిదానికి కూడా ఒక్కొక్క దానికి నేను అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. ఏదైనా నచ్చింది అంటే దీనికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనుకున్నాను. ఫస్ట్ నాకు కాకరకాయ కోడి పకోడీలోనే 10కి 10, 100కి 100 అక్కడే ఇచ్చేసిన నేను, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రేష్మి గారి గురించి మాట్లాడుకుందాం. ఇంకా రేష్మి గారు ఇంకేమీ తక్కువ అండి, మామూలుగా లేదు రేష్మి గారు, ఇంకా సూపర్, అది కూడా బ్రహ్మాండం. ఇంకా ఒకదాన్ని మించండి, ఇంకా నేను ఎక్కడ దేంట్లో నేను మార్క్స్ తగ్గించాను మీకు, నాకు అలా దొరుకుతుందేమో, ఏదైనా ఒక ఐటమ్ దొరుకుతుందేమో, ఆ ఐటమ్ని తక్కువ చేసిందని దీనికన్నా దీనికి ఒక 9 ఇద్దాం 8 ఇద్దామని చూస్తున్నాను, కానీ నాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు మీరు. సరే నెక్స్ట్ కద్దు ఫిష్ అంటున్నారా, తీసుకురండి. సొరచాప అసలు మీ గురించి అడగకుండానే చెప్తున్నారండి, మీ టీం మొత్తం మీ గురించి చాలా ప్రేమగా చూసుకుంటారని తెలుస్తుంది. అందులోనే వాళ్ళు కూడా మనసు అంతా వాళ్ళ ప్రేమ అంతా కూడా దీంట్లో పెట్టారు. మీరు చూసే విధానం ప్రకారంగానే వాళ్ళు కూడా అభిమానిస్తారండి. వాళ్ళు కూడా అదే చెప్తున్నాను కదండి, కష్టంతో కాదు ఇష్టంతో పనిచేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా. ఇది కూడా ఫిష్ ఐటమ్ అండి, ఇది కద్దు ఫిష్ సొరచాప. అబ్బా అసలు ఓవరాల్గా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి మీ రెస్టారెంట్లో? 200+ ఐటమ్స్. సో ఏంటంటే ఈ ఫ్లేవర్ ఉంది ఆ ఫ్లేవర్ లేదు అనిపించుకోకుండా మా యూనిక్ సిగ్నేచర్ డిషెస్తో కూడా కలిపి 200+ ఐటమ్స్. నేనేమనుకున్నానంటే పేరు మాత్రం ఇట్లా పెట్టేశారు వీళ్ళు, దాన్ని ఎలా వాడేసుకున్నారు, సొరచాప అని వాడేసుకున్నారు, పెట్టేదేమో లోపల నార్మల్ ఫిష్ని పెడుతున్నారు అనుకున్నా. ఇది కూడా అంతకు మించి పేరుకు తగ్గట్టు కదండి, అంతకు మించే ఉంది ఇది కూడా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత మంచి ఫుడ్ని, నిజంగా మీరు ఇంత హెల్తీ ఫుడ్ని, ఒక హోమ్ ఫుడ్ అనే చెప్పాలి, ఇంత టేస్టీగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు నమ్మొచ్చండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఐటమ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా
రాజా భోజనానికి రావాలి. ఇక్కడ ప్రతి ఐటెం నేను ఎలా అయితే తిని ఆస్వాదిస్తున్నానో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో. మనం దేనికోసం అండి కష్టపడేది? మనం ఏం తినాలన్నా మనం ఎంత కష్టపడుతున్నా కూడా మనకి 5,000 మన నోట్లో వెళ్ళినప్పుడు, అది మనకి ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు ఆ హాయి వేరేగా ఉంటుంది. నిజంగా ఏది చూస్తున్నా ఒకదాన్ని మించి ఒకటి ఉంది. ఇప్పుడు చెప్తున్నారు 200 ఐటమ్స్ ఉన్నాయని. అంటే ఖచ్చితంగా ఇంకొక 2-3 ఎపిసోడ్స్ నేను చేయాల్సి వస్తుందేమో ఇవన్నీ టేస్ట్ చేయాలంటే. అలా అనిపిస్తుంది నాకైతే. ఇంకెందుకంటే ఆలస్యం, 1 by 1 తెప్పించేసేసాను, నేను అన్ని టేస్ట్ చేసేస్తాను. ఇక్కడ మన దగ్గర గోలీ సోడాస్ పెట్టారు కదా, ఇది గోలీ సోడానే కదండి? ఓకే, ఇది ఏమనుకోవచ్చు దీనిలో ఉన్న సోడా ఏంటిది? బ్లూబెర్రీ. ఓకే, టేస్ట్ చేస్తానండి దీన్ని కూడా. అమ్మా, ఎన్ని ఇయర్స్ అయిందండి ఇట్లా గోలీ సోడాని కొట్టి. మళ్ళీ రాజా భోజనం రాజేష్ గారి ద్వారా మళ్ళీ ఈ గోలీ సోడాలో గోలీ కొట్టే ఛాన్స్ నాకే దక్కింది అనుకుంటున్నాను. దీన్ని కూడా నేను టేస్ట్ చేస్తా. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ కొంచెం కొంచెం పెట్టండి. రియల్లీ బ్లూబెర్రీ గోలీ సోడా అంతా అయితే నేను టేస్ట్ చేశాను. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది. సోడా అంటే ఇష్టపడే వాళ్ళు, అందులోని గోలీ సోడా అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం రండి, వచ్చి ఖచ్చితంగా మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది. ఇది తాగితే సాధారణంగా మనం ఏదైనా తింటున్నప్పుడు థమ్స్అప్ని మనం యాడ్ చేసుకుంటాం, అది ఉంటే ఈజీగా వెళ్ళిపోతుందని. ఇది కూడా వెరైటీగా ఉంది, అంత డిఫరెంట్గానే ఆలోచిస్తున్నారు మీరు. పన్నీర్ టిక్కా ఇది అంటే వెజ్ ఇష్టపడే వాళ్ళు తినొచ్చు, నాన్ వెజ్ తినని వాళ్ళకి. ఓకే, ఏముంటదండి దాని లోపల? ఏం స్టఫ్ చేస్తారు? ఒక మసాలా లైక్ ఇదే పన్నీర్ ని కట్ చేసి కొంచెం లైక్ కలిపి పెడతారు. ఓకే, ఎవరైతే నాన్ వెజ్ ని మిస్ అవుతాం కొన్ని సందర్భాల్లో, కొన్ని మన బర్త్డేస్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఆ రోజు మనం నాన్ వెజ్ తినని రోజు అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళందరూ తింటుంటే మనం మిస్ అవుతాం, ఆ ఫంక్షన్స్కి వెళ్ళడానికే మనం ఇష్టపడం. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఐటమ్ కనుక సర్వ్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈక్వల్గా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడ నాన్ వెజ్కి తక్కువగా లేదు, అది అంతే టేస్టీగా అంతే స్మూత్గా చాలా బాగుందండి. ఆ సైడ్ డిఫరెన్స్ చేయకూడదని సోయా చాప్, సోయా చాప్ పులావ్ ఇవ్వచ్చు, సోయా చాప్ కెబాబ్ ఇవ్వచ్చు, సోయా చాప్ కర్రీ ఇవ్వచ్చు. ఓకే అండి, ఓకే. అది ఇంకా లైక్ చికెన్ కానీ చికెన్, అది చికెన్ తింటున్న ఫీలే ఉంటుంది సరిగ్గా. సేమ్ మనకు టేస్ట్ అలా అనిపిస్తుందేమో చూడటానికి. పీస్ అది కూడా మేము కటింగ్ మేచే పీస్ కట్ కూడా లైక్ ఆ ఫీల్ తీసుకొస్తుంది. సో ఇక ఎక్కడా కూడా అతనికి లేదా ఆమెకి కస్టమర్కి ఎవరికైనా సరే ఇది నాన్ వెజ్ కాదు అనే డౌట్ కూడా నాన్ వెజ్ తింటున్న ఫీల్లో తినేస్తాం. రాజేష్ గారు, ఇంత కాస్ట్లీ ఫుడ్, ఇంత టేస్టీ ఫుడ్ నేనైతే ఇప్పుడు తింటున్నాను. ఇది ఎంత టేస్ట్ చేస్తున్నాను, ఎంత బాగుంది అనుకోవచ్చండి. ఆడియన్స్ కూడా అనుకోవచ్చు. అని అంత రెస్టారెంట్కి, రాజా భోజనం రెస్టారెంట్కి మనం వెళ్ళి తినాలి అంటే అది మనతోని సాధ్యం కాదేమో అని ఆడియన్స్లో ఏదో ఎక్కడో కొంచెం ఆ అనుమానం అయితే ఉంటుందండి. తినాలనే ఆశ ఉంటుంది. ఒక హోటల్స్కి వెళ్ళాలంటే, ఇలాంటి 5 స్టార్ హోటల్స్కి వచ్చి తినాలి అని అంటే ఆ భయం కూడా ఉంటుంది వాళ్ళకి. ఇలా అందరికీ అందుబాటులో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎవరైనా వచ్చి తినగలిగేలాగా ఉంటుందంటారా ఇక్కడ? తప్పకుండా. ఎందుకంటే మార్కెట్ రేట్లు బట్టి నేను రేట్లు పెట్టలేదు. ఏదైతే నేను వేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ దానికి ఆ రేట్లు తగ్గట్టే పెట్టాను. బయట రేట్లకి మన రాజా భోజనం రేట్లకి కంపేర్ చేసుకున్న వాళ్ళు రాజా భోజనం ఈజ్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అని ఇప్పటికే ఆల్రెడీ మార్క్ పెట్టారు. ఎప్పుడు ఎవరైనా ఒక మధ్య తరగతి కుటుంబం అయినా సరే ఫ్యామిలీతో వచ్చి కడుపు నిండా భోజనం చేసి తృప్తిగా బిల్లు కట్టి వెళ్ళగలుగుతున్నారంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. అండ్ హోమ్ గ్రైండెడ్ థింగ్స్ తెచ్చుకోవడం వల్ల కాస్టింగ్ తగ్గిద్దండి, చాలా మంది పెరిగిద్ది అనుకుంటారు. చెయ్యలేక బయటికి కొనుక్కుంటారు ఇన్స్టెంట్. నేను చేయగలుగుతున్నాం, మా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి చేస్తున్నాం, అట్లాగే తెప్పిస్తున్నాం. కాస్టింగ్ ఆ కాస్టింగ్ ఏదైతే తగ్గుతుందో నాకు ఎట్లా తగ్గుతుందో కస్టమర్ కూడా అట్లాగే తగ్గాలి. అట్లాగే రేట్స్ పెట్టానండి. ఓకే, ఓకే. రెండోది మాకు ఒక ప్యానల్ కార్డు ఉంది. దీంట్లో ఎంత వేస్తాం, దీంట్లో ఎంత వేస్తాం, దీని ఎంత కాస్టింగ్. సో ఆ ప్యానల్ కార్డు ప్రకారం నేను ప్రైజెస్ అనేవి ఫిక్స్ చేస్తాను. హైదరాబాద్ మార్కెట్లో తీసుకుంటే మన ప్రైజెస్ చాలా చాలా. ఓకే, ఓకే. ఎందుకంటే చాలా మందిలో ఆ డౌట్ అయితే ఉంటుందండి. వెళ్ళాలనే ఆశ ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనం, అది కూడా ఒకవేళ వెళ్ళిన తర్వాత మంచి ఫుడ్ తింటే కనుక దానికి ఒకవేళ మనం ఎక్కువ పే చేయాల్సి వచ్చినా అంత ఏం ఫీల్ కారండి. చాలా బాగుంది, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి బర్త్డేస్కి ఏదైనా అనుకుంటారు. ఇక్కడ మీరు చెప్పే విధానం చూసుకుంటే కనుక మనం ఏదో రేర్గా ఫంక్షన్స్ అప్పుడు ఏదో అనుకున్నప్పుడనే కాదు, ఎప్పుడైనా మనకు మనస్ఫూర్తిగా తినాలి అనిపించిందంటే ధైర్యంగా మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చండి. వచ్చి హ్యాపీగా నేను ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నానో ప్రతి ఒక్క ఐటమ్ని
అలాగే ఆడియన్స్ మీరందరూ చూస్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారి రాజా భోజనానికి నేను ఎందుకు ఎన్నిసార్లు పదే పదే చెప్తున్నానో మీరందరూ రండి. ఎందుకంటే నాకు అంత నచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటము. వెజ్ లవర్స్ కావచ్చు, నాన్ వెజ్ లవర్స్ కావచ్చు, మీకు కావాలనుకున్నటువంటి అన్ని రకాల ఐటమ్స్, మీరు తినని ఐటమ్స్ కూడా మీతో వినిపించడానికి రాజేష్ గారు ఎన్నో ఐటమ్స్ మన కోసం చేస్తున్నారు. మీరు అందరూ ఖచ్చితంగా ఒకసారి రండి. ఇంకే నెక్స్ట్ ఏం చూద్దామంటారు? కానీ రియల్లీ అండి నిజంగా సూపర్ అండి టేస్ట్. నిజంగా నాకు అసలు ఎక్కువ ఇష్టపడినండి నేను రెస్టారెంట్స్ అంటే. నేనే తోపుని ఫీల్ అవుతాను నిజంగా అండి. అంటాను కూడా, వాదిస్తాను నేను ఇంట్లో. ఎందుకు డబ్బులన్నీ వేస్ట్, అసలు ఎంత చండాలం, ఎందుకు వచ్చింది, అసలు అది ఏమన్నా బాగుందా, ఇది ఏమన్నా బాగుందా, ఇదే అంటాను నేను చేసే చింతపండు చారు వేస్ట్ అంటాను. నేను చేసేదాని ముందు ఎందుకు పనికిరాదు అంటాను. ఇంట్లో వాళ్ళు కూడా అంతే, ఒక్కొక్కసారి తింటారు అంటారు ఇంకెందుకు ఎదవగాలో నువ్వే పెట్టారని అంటాను. నేను పెడితే ఇంకోలా ఉంటుంది, మామూలుగా ఉండదు అని అట్లా మాట్లాడతానండి. అలాంటి నన్నే మెప్పించారంటే చిన్న విషయం కాదు. అంటారు కూడా, నా చేతి వంట తిన్న వాళ్ళు కూడా అంటారండి. ఇంకా అసలు మీరు చేశారా? అమ్మ ఇప్పుడే ఫుల్ అయిపోయిందండి. నిజంగానే రాజావారి భోజనం అంటే ఏంటో అనుకున్నాను. పాండిచ్చేరిలో రాజావారు వస్తూ ఉంటే మొత్తం రాజావారు వచ్చినప్పుడు ఎన్ని రకాల భోజనాలు పెట్టాలి అని చెప్పి థాలీ భోజనం అంతా పెడతారంటున్నారు కదా. రాజావారి భోజనం అంటే నిజంగానే రాజాలాగే ఉంది కదండి. టేస్ట్ చేస్తా ఇప్పుడు ఇది కూడా. ఇది పచ్చిమిర్చి చికెన్ పులావా, కోడి పులావ్? కోడి పులావ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఓకే 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 ఓకే. పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. అంటే ఇప్పుడు దీని నిండా కలర్ ఇది పచ్చిమిర్చి అంటున్నారు, చాలా ఘాటుగా ఉంటుంది అంటారా? ఏముండదా? పుదీనా, కొత్తిమీర అన్ని వేయడం వల్ల. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కోడి పులావ్ టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సాధారణంగా మనం రెస్టారెంట్స్లో ఏమైనా ఒక ఐటెం తింటే అది ఏది తిన్నా అన్నీ ఒకేలా అనిపిస్తుంది. అంటే ఇట్స్ మై ఒపీనియన్ అండి. ఇక్కడ మీ దగ్గర ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి దానికి దేని టేస్ట్ దానికి, ఎందుకంటే సేమ్ ఫ్లేవర్స్, సేమ్ మసాలాలు అన్నిటికీ ఒకటే వాడతారేమో. ఏ తిన్నా మనకి ఒకటి తిన్నట్టుగానే సేమ్ అదే టేస్ట్ అనిపిస్తుంది అని ఫీల్ అయితే కలుగుతుంది. కంప్లీట్గా నా మైండ్ సెట్ మార్చేసారండి మీరు. రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే, రెస్టారెంట్ అంటే అంత ఇష్టపడను నేను. మనీ కూడా ఎందుకు వేస్ట్ చేయడం అన్న ఫీల్ అవుతాను. కానీ ఫ్యామిలీతో వెళ్ళాలి, మన ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే అట్మాస్ఫియర్ని వాళ్ళ కోసం వెళ్ళాలనే ఫీల్ అవుతాను. కానీ ఫుడ్ కోసం వెళ్ళాలని అయితే నిజంగా చెప్తానంటే నేను ఎప్పుడు ఇష్టపడను అలాంటిది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే అవన్నీ వదిలేసి మనం తినడానికి వచ్చాం కదా, మనం తినాలి, ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది. అంత టేస్టీగా ఉందండి. ప్రతిదీ దేనికి ఏది కూడా అసలు సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అయితే 100% ఉన్నాయి దీంట్లో. ఇది కూడా మదరేనా, మమ్మీ పంపిస్తారా వీటికి సంబంధించి కూడా? ఓకే ఓకే ఓకే. రైతా నేను ఫస్ట్ రెస్టారెంట్ రాగానే చెక్ చేసుకునే ఫస్ట్ థింగ్ ఏంటంటే రైతా. ఓకే అండి. ఓకే ఓకే. రైతా అనేది ఒక పర్టికులర్ చిక్కదనం కావాలి. దాంట్లో కరెక్ట్ గా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పడాలి. దానికి డెకరేటివ్ గా ఫ్లేవర్ ఐటమ్స్ చేసుకునేలాగా కొత్తిమీర, ఇవే సరిపోను ఉప్పు ఉండాలి. చాలా అండి. మామూలుగా వంట వచ్చనే చాలా ప్రౌడ్నెస్ ఉండే నాకు. ఎవరు వండినా ఎదుటి వాళ్ళకి పేర్లు పెట్టడం, ఏదైతే నేను తోపుని ఎట్లా చేస్తా అలా చేస్తా అని ఆ ఫీల్ అయితే ఉండేదండి. అదైతే కంప్లీట్గా పోగొట్టేశారు నాకు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఆయిలీగా కానీ మనకి అన్కంఫర్ట్గా కానీ ఏం లేదండి. ఆ టేస్ట్ రావాలంటే ఆయిలీగా కనిపిస్తుంది, చూస్తేనే మనకి తిప్పేస్తుంది, తినబుద్ధి కాదు. ఇంకొకటి ఏంటంటే మటన్ గోంగూర అనగానే మటన్ గోంగూర కర్రీ ఉంటుంది. ఇది మటన్ గోంగూర అయితే ఇది బిర్యానీ అండి, విత్ బిర్యానీ. ఓకే, ఇది కూడా టేస్ట్ చేద్దామండి. అంటే బిర్యానీ అలా, ఇది గోంగూర మటన్ సపరేట్ చేసి దీనికి ఇట్లా చేస్తారా, లేకుంటే ఓవరాల్గా ఇది దమ్ పెట్టుకుంటారు? ఓకే అండి. ఓకే. గోంగూర మటన్ అనేది బిర్యానీలోకి ఎట్లా క్లబ్ అలా చేసి టాపింగ్. ఓకే ఓకే ఓకే. ఏమనాలండి, వావ్ అనాలా, వారెవ్వా అనాలా, అసలు అమృతం అంటారు కదా, దీనికి ఆ పేరు పెట్టండి మీరు. ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. చెప్తున్నాను కదండి, ఇక నుంచి దీన్ని పేరు మీరు అమృతం అని మార్చేయచ్చు. నేను అలాగే చెప్తాను. రాజా భోజనంకి వెళ్ళాను, రాజా భోజనంలో నాకు అమృతం పెట్టారనే చెప్తాను నేను. ఎందుకంటే అమృతం అంటే ఏమో ఎలా ఉంటుందో తెలియదు, కానీ
అమృతం అంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది, అంత బాగుందండి నిజంగా, చాలా చాలా టేస్టీగా ఉంది. రియల్లే అండి, దీంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి, ఆ కాజు కానీ ఆ బాదం కానీ కిస్మిస్ అన్నీ చాలా అన్ని రకాలు తిన్నట్లు. ఎస్పెషల్లీ నెయ్యి అండి, అవును, అంత ఫ్లేవర్ అంత టేస్ట్ రావడానికి కారణం ఆ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గీ. ఆ గీ కనుక లేకుండా వేరే దేంతో వేసిన ఆ డెజర్ట్ టేస్ట్ రావట్లేదు. స్టార్టింగ్ లో ట్రై చేసాం, ఇంకా మస్ట్ అండ్ షుడ్ మనం ఇదే గీ వాడదాం, కాస్టింగ్ ఎక్కువైనా అని నేను ఆ పల్లెటూరు నుంచి ఆ నెయ్యి తెప్పించి అదే నెయ్యి అన్నింటిలో వాడతాను. ఇది ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మీరు అంటే మనకు సాధ్యమవుతుంది అంటారా? స్విగ్గీ జొమాటోస్ లో డెలివరీస్ ఉన్నాయండి, బల్క్ లో ఏదైనా ఫంక్షన్స్ కావాలన్నా కూడా చేసిస్తాం, కానీ ప్రయర్ ఆర్డర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంక ఇలా నేను తింటూ ఉంటే, మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకి నైట్ మొత్తం కూడా సరిపోదేమో అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు నేను చూసుకుంటే చాలా వరకు నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, ఎన్ని రకాల ఐటమ్స్ నాకు వెళ్తూనే ఉన్నాయి, ఎక్కడ ఏది ఇది నాకు ఇంకా చాలు అనిపించట్లేదండి, ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచికరమైనటువంటి డిషెస్ నాకు ఈరోజు మీరు రుచి చూపించడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెస్టారెంట్ని ఇక్కడ హైదరాబాద్ ప్రేక్షకుల కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మీరు ఇంత మంచి రెస్టారెంట్ని ఇక్కడ పెట్టారు చూడండి. ఇది మరెన్నో బ్రాంచెస్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఫుడ్ అందరూ తినాలి, అన్ని రాష్ట్రాల వాళ్ళు తినాలి, కంప్లీట్గా మన దేశం మొత్తం మీరు బ్రాంచెస్ రావాలని, అందరికీ మీ ఫుడ్ ఇంత హెల్దీ ఫుడ్, ఇంత టేస్టీ ఫుడ్ ప్రతి ఒక్కరికి మీరు రుచి చూపించాలని. నేను తిన్నాను కాబట్టి నాకు తెలుస్తుందండి అది ఎంత టేస్టీగా ఉందో. ఇది ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే అందరూ తినాలి, అందరూ టేస్ట్ చేయాలి, అంటే ఇలాంటి ఫుడ్ కూడా ఉంటుందా అనిపించేలాగా ఉందండి. ప్రతి ఒక్కటి ఒకదాన్ని మించి ఒకటి ఉంది, దేనికి కూడా ఎక్కడ నేను తక్కువ మార్క్స్ నేనైతే ఇవ్వలేను. చాలా టేస్టీగా ఉంది, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రెస్టారెంట్కి రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే మరెన్నో బ్రాంచెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడియన్స్ నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా నేను హార్ట్ఫుల్గా, నేను మనస్ఫూర్తిగా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒకదాన్ని మించి ఒకటి ఉంది. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ భోజన ప్రియులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. రండి, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటమ్ని ఆస్వాదించండి, అందరూ ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీతో రండి, మీ రిలేటివ్స్తో రండి, ఎలాంటి ఫంక్షన్స్ చేసినా కూడా నిర్భయంగా అందరూ రావచ్చు. అంత మంచి ఫుడ్ని అయితే మాకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎంత మంచి ఆపర్చునిటీ, మీ టైం నా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి.